ఆరంభికలాంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాడు, మంత్రులు ఎవరిని పట్టించుకోవట్లేదు అనేది ప్రతిరోజు ప్రూవ్ అవుతుందని అంటున్నారు. ముఖ్యమంత్రి గారి మీద అటాక్ మీరు మాట్లాడండి ఎప్పుడు అనలే పాపం ఆయన. అంటే మంత్రులందరూ ఎందుకు సైలెంట్ ఉన్నారు? ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి పార్టీకి సంబంధించి కూడా వాళ్ళు ఏం పని చేస్తలేదు. అంటే మంత్రులకు ఇష్టం లేదా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండడం? వాళ్ళని డామినేట్ చేసి ముఖ్యమంత్రి అయిండనా? వాస్తవానికి ఎవరెవరికి ఇష్టం లేకుండా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అవ్వడం. రేవంత్ రెడ్డి కూడా టీడీపీలో పనిచేసింది కాబట్టి ఆయనకు బాగా దగ్గర వాళ్ళని తీసుకొచ్చి కొన్ని కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చిండు అనేది ఆరోపణ కాంగ్రెస్ వల్ల. నిజమేనా అది? వాస్తవమే. రేవంత్ రెడ్డి మీద వ్యక్తిగత దాడి జరుగుతుంది, వ్యక్తిగతంగా వ్యతిరేకత ఉంది రేవంత్ రెడ్డి పైన. ఉంది. రేవంత్ రెడ్డికి ఉన్న చరిష్మతోనే అధికారంలోకి వచ్చింది పార్టీ. నేను నమ్మను. అది నమ్మరా సార్? నమ్మడం కాదు, నేను యాక్సెప్టే చేయరా? కేసీఆర్ పెద్ద ఆయన కూడా తోలు తీస్తా అంటున్నా. ఆయన కూడా అన్నాడు పై పాడుకున్నాడు. మరి ఆయన ఉన్న పరంగా ఎన్నికలు పెట్టినా బీఆర్ఎస్ రాజీనామా ఎందుకు ప్రభుత్వం డిజాల్వ్ చేయని కేటీఆర్ అంటున్నారు, హరీష్ రావు అంటారు. వాళ్ళు అంటారండి, వాళ్ళు ఏమైనా చేసిందా? తెలివి ఉందా అసలు? నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను నరేష్. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల్లో ఎక్కువ వ్యతిరేకత ఉంది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ శ్రేణులే అన్అఫీషియల్ గా అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో మనతో పాటు ఏఐసిసి సభ్యుడు, గతంలో నర్సంపేట నుంచి పోటీ చేసిన ప్రొఫెసర్ కత్తి వెంకటస్వామి గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం సార్. అంటే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం చాలా తక్కువ అని చెప్పేసి అన్అఫీషియల్గా అయితే మాట్లాడుతున్నారు చాలా మంది కాంగ్రెస్ శ్రేణులు. కాకపోతే కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాడు, దూదుడుకుగా ముందుకు వెళ్తున్నాడు, మంత్రులు ఎవరిని పట్టించుకోవట్లేదు అనేది ప్రతిరోజు ప్రూవ్ అవుతుందని అంటున్నారు. రీసెంట్గా యాదగిరిగుట్ట, ఇప్పుడు యాదాద్రి కమిటీ మెంబర్లుగా చిరంజీవి సతీమణి కొన్నిదెల సురేఖకి ఇచ్చినారు. ఇట్లా చాలామంది తెలంగాణలో చాలామంది ఉన్నారు కదా, తెలంగాణలో నాయకులు లేరా, కాంగ్రెస్ పార్టీ కష్టపడ్డ వాళ్ళు లేరా అని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా అంటున్నారు. అంటే రేవంత్ రెడ్డి హోల్ అండ్ సోల్గా కాంగ్రెస్ పార్టీ నడిపిస్తున్నాడా? అంటే జనరల్గా మనము ముఖ్యమంత్రి, ఏ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి పోస్ట్. గతంలో ఎట్లా ఉందంటే కాంగ్రెస్ పార్టీలో పిసిసి అధ్యక్షుడు తర్వాత ముఖ్యమంత్రి అని ఉండే. ఓకే. కానీ నేను గమనించిన నా అనుభవంలో, నాకున్నటువంటి, అంటే నేను కాంగ్రెస్లో మొదటి నుంచి లేను. నేను 2014లో సోనియా గాంధీ గారి ఆహ్వానం మేరకు జేఏసీలో అప్పటిదాకా నేను పనిచేస్తున్నా. వారి ఆహ్వానం మేరకు నేను కాంగ్రెస్లో జాయిన్ అయినా 2014లో. నేను బోలే. ఓకే. సోనియా గాంధీ మేడం స్వయంగా నాకు ఫోన్ చేసి, నన్ను మీ సర్వీసెస్ కావాలి ప్రొఫెసర్, వి నీడ్ యువర్ సర్వీసెస్, కమ్ టు ఢిల్లీ టుమారో బై ఫస్ట్ ఫ్లైట్ అని నాకు 7 ఏప్రిల్ నాడు చెప్తే 8 ఏప్రిల్ నాడు నేను పోయాను. సోనియా గాంధీ కాల్ చేస్తాను. సోనియా గాంధీ గారు, ఓకే, కే రాజు గారి ద్వారా సోనియా గాంధీ కలిపి ఇచ్చినారు. ఓకే. సో నేను అప్పటి నుంచి ఉన్నా. కాకపోతే అంతకుముందుగా నేను స్టూడెంట్ యూనియన్ లీడర్ ఉన్నా, టీచర్ యూనియన్ లీడర్ ఉన్నా. ప్రత్యక్ష రాజకీయాలతోటి నాకు అనుభవం ఉన్నది. అంటే నేను పొలిటికల్ పార్టీగా కాకపోయినా జరుగుతున్న పొలిటికల్ సినారియో తెలిసిన వాడిగా, రాజశేఖర్ రెడ్డి టైంలో పిసిసిని సీఎం పోస్ట్ డామినేట్ చేసింది. ఓకే. రాజశేఖర్ రెడ్డి టైంలోనే ఎక్కువ. అప్పటిదాకా పిసిసి సుప్రీంగా ఉండింది. ఓకే. నాకున్న అనుభవం అంటే మీరు చూసిన రాజకీయాలన్నీ కూడా నాకున్న అనుభవం ప్రకారం చాలా సందర్భాల్లో సీఎం కంటే పిసిసి సుప్రీం ఉండింది. ఓకే. ఈ రాష్ట్రమే కాదు, ఏ రాష్ట్రంలో అయినా కూడా. అంటే పార్టీ పదవి అనేటువంటిది పెద్దగా ఉండింది, దాని కంట్రోల్లో సీఎం ఉన్నట్టుగా ఉండేది. కానీ రాజశేఖర రెడ్డి గారి టైంలో కొద్దిగా ఉల్టా అయింది. ఈవెన్ ఒక స్ట్రాంగ్ పిసిసి పేరెంట్ ఉన్నప్పటికీ, అప్పుడున్న పిసిసి పేరెంట్ చాలా స్ట్రాంగ్ పిసిసి పేరెంట్ డి శ్రీనివాస్ గారు, చాలా అనుభవస్తుడు అయినప్పటికీ కూడా టోటల్లీ గవర్నమెంట్ చుట్టే పార్టీ నడిచింది. ఓకే. సో అది అట్లా కొనసాగుతూ వచ్చింది. రోషయ్య గారి టైంలో మనం చూసాం. సో వారు ఎక్కువ డామినేట్ చేయలేదు. అప్పుడంతా ఉద్యమ టైము అదంతా కూడా అట్లా పోయింది. సో తెలంగాణ వచ్చిన తర్వాత మనం చూసినాం, ఫస్ట్ సీఎం. సో సీఎం చుట్టే అంతా తిరిగింది తెలంగాణ వచ్చిన తర్వాత. ఓకే. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో సీఎం పోస్ట్ చుట్టే తిరుగుతుంది. టీఆర్ఎస్లో ఎట్లయితే సీఎం చుట్టూ, అంటే రెండు ఆయనే కదా, అధ్యక్షుడు ముఖ్యమంత్రి ఆయనే ఉండే, ఆయనే ముఖ్యమంత్రి, ఆయనే పిసి అధ్యక్షుడు కాబట్టి. అది కానీ మా పార్టీ అట్లా కాదు కదా.
సో మనకి జాతీయ పార్టీ, కానీ పిసిసి కంటే సీఎం చుట్టూ రాజకీయం జరుగుతుంది. అంటే ప్రజలు కూడా డ్యూ ప్రియారిటీ సీఎం పోస్ట్కే ఇస్తున్నారు, కార్యకర్తలు ఇస్తున్నారు, లీడర్లు ఇస్తున్నారు. అట్లాంటప్పుడు పిసిసి పోస్ట్కి అనేటువంటిది కొంత ప్రాధాన్యత. అయితే మహేష్ కుమార్ గౌడ్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చింది కాబట్టి, ఇక్కడికి వచ్చిన మేడం కూడా చాలా ఆర్గనైజేషన్ నుంచి వచ్చింది కాబట్టి కొంత పార్టీ కార్యక్రమాలు వాళ్ళ కంట్రోల్లో ఉన్నాయి. ఈవెన్ దెన్ టోటల్లీ పార్టీస్ ది కంప్లీట్లీ డామినేటెడ్ బై ది సీఎం పోస్ట్. అటు ప్రభుత్వ పరంగాను ఇటు సీఎం గాను పార్టీని నడిపించేటువంటి బాధ్యతను, లేకపోతే పార్టీని ముందుకు తీసుకోవాల్సినటువంటి బాధ్యతను ఎక్కువ సీఎం గారు రేవంత్ రెడ్డి గారే తీసుకున్నట్టుగా సర్వత్రా కనిపిస్తుంది. అప్పుడు ఏమవుతానంటే ఏదైనా నిర్ణయం జరిగితే ఆయన వ్యక్తిగతం అవుతుంది. ఒకవేళ ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చేది ఉంటే ఒక యూనిటీ లేదు. ఇంతకుముందు కూడా నేను చెప్పిన ఒక కంబైన్డ్ ఫోర్స్గా క్యాబినెట్ వెళ్ళటంలే. ఓకే, సీఎం రేవంత్ రెడ్డి గారి విషయం నేను ఇప్పుడు కాదు, నేను 1.5 years బ్యాక్ నేను భూపాలపల్లి సభలో ఒక మాట మాట్లాడినా. అక్కడ ఉన్న ఎమ్మెల్యేని ఉద్దేశించి చెప్పిన ఏమనంటే, సీఎం గారి మీద ప్రతిపక్షాలు చేస్తున్న అటాక్కు సీఎం గారే సమాధానం చెప్పుకోవాల్సినటువంటి స్థితి ఉంది. మీరెవరు స్పందిస్తలేరు, ఎమ్మెల్యేలు స్పందిస్తలేరు, మంత్రులు స్పందిస్తలేరు, నాలాంటి వాళ్ళు నీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు స్పందిస్తే కూడా మీడియా కవర్ చేయది, కార్యకర్తలు స్పందిస్తున్నాం, కానీ మీలాంటి వాళ్ళ మీద, ఎమ్మెల్యేల మీద, ఎంపీల మీద బాధ్యత ఎక్కువ ఉందనే విషయం నేను భూపాలపల్లి క్లిప్పింగ్ తీస్తే మీకు అర్థమవుతుంది. అంటే సీఎం గారు మన సీఎం, మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఆయన మాట్లాడిన దానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు వస్తే ఆయన మీద అటాక్ను మనం కూడా తిప్పికొట్టాలా అనేది నేను 1.5 ఇది ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఎవరికి అప్పీల్ చేయలే. ఆయన ముఖ్యమంత్రి గారు నా మీద అటాక్ మీరు మాట్లాడండి ఎప్పుడు అనలే పాపం ఆయన. కానీ నేను అన్నాను, గమనించడం అని నేను అన్నాను, ఆయన ఏకాకిం చేసి అవుతున్నారు. ఇవాళ కూడా ఏదన్నా బూమ్రాంగ్ అయినప్పుడు ఆయనే టార్గెట్ అవుతున్నాడు. కలిసినదంతా మాత్రం క్యాబినెట్కి వస్తుంది. సక్సెస్ఫుల్ అయింది అనుకోండి, సక్సెస్గా ఒక ఇష్యూ సక్సెస్ అయింది అనుకోండి, అది మొత్తం కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది అవుతుంది. ఏదన్నా బూమ్రాంగ్ అయింది, ఏదైనా ప్రజా వ్యతిరేకత వచ్చింది, అది రేవంత్ రెడ్డి వ్యక్తిగతం అవుతుంది. అట్లా నేనేమంటున్నా అంటే వ్యక్తిగతంగా వ్యతిరేకత అనేటువంటిది ఆయన మీద వస్తున్నాయి. ఓకే, అంటే మంత్రులు అందరూ ఎందుకు సైలెంట్ ఉన్నారు? ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, ఇప్పుడు వాళ్ళు ఎట్లా సైలెంట్ అండ్ ఇన్ ద సెన్స్ వాళ్ళ పరిధి మట్టుకు వాళ్ళ మంత్రిత్వ శాఖ వాళ్ళకున్నటువంటి అసైన్మెంటు ఇదే వాళ్ళు చూస్తున్నారు తప్పితే పార్టీకి సంబంధించి కూడా వాళ్ళు ఏం పని చేస్తలేరు మంత్రులు ఎవరు. కాకపోతే పిసిసి అధ్యక్షుల యొక్క ఆదేశం మేరకు ప్రతి బుధవారం ఇవాళ కూడా కృష్ణారావు గారు గాంధీ భవన్ వస్తున్నారు. ఇది పార్టీ అండ్ ప్రభుత్వానికి ఒక కోఆర్డినేషన్లో మహేష్ కుమార్ గౌడ్ గారు ఇచ్చినటువంటి ఒక వినూతన ఆలోచన, అది ఒకటి మంచిగా ఉంది. కానీ రిమైనింగ్ టైంలో మంత్రులకు వాళ్ళ యొక్క మంత్రిత్వ శాఖను చూసుకోవడమే సరిపోతుంది. ఓకే, ఇక మిగతా పార్టీ అంశాలు, పార్టీ గ్రోత్ ఇదంతా కూడా ఏదన్నా మేము ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రోగ్రామ్స్ ఇస్తే, లేకపోతే పిసిసి ప్రోగ్రామ్స్ ఇస్తే దాంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. అంటే మనం చూసిన బీఆర్ఎస్ గవర్నమెంట్ టైంలో మంత్రులు వాళ్ళ శాఖలు చూసుకుంటుండేనే కౌంటర్లు వేస్తుండే. వాళ్ళు కౌంటర్లు వేయాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా కనబడితే మీడియాని అడుగుతుంది, ఇలా అంటున్నారు కదా, అలా అంటున్నారు, ఏమంటారు అంటే వాళ్ళు ఇంకా ఫైర్ అయిన సందర్భాలు చాలా చూసినాం. అదే గమ్మత్తుగా ఏంటంటే మీడియా కూడా రేవంత్ రెడ్డి మీద ఏదైనా అటాక్ అయితే రేవంత్ రెడ్డి ఇట్లా అన్నాడు అని ఏ మంత్రిని అడుగుతలేరు. మరి అడుగుతలేరా? ఎవరు అడుగుతున్నారు? ఎవరు అడుగుతలేరు. మంత్రులు కూడా సమాధానం చెప్తలేరు, వాళ్ళు కౌంటర్ వేస్తలేరు. అంటే మంత్రులకు ఇష్టం లేదా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండడం? అట్లా అని మనం అనలేము. ఎందుకంటే వాళ్ళని డామినేట్ చేసి ముఖ్యమంత్రి అయిందనా? అంటే ఇప్పుడు అవకాశాలు ఎట్లా వస్తాయి? అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో మరి అందరు పోటీ పడ్డారు. బట్టన్న గారు పోటీ పడ్డారు, ఉత్తమ్ గారు పోటీ పడ్డారు, వెంకటరెడ్డి గారు పోటీ పడ్డారు. అధిష్టానం అల్టిమేట్గా నిర్ణయం తీసుకున్నది వాళ్ళకి వీళ్ళెవరికి, నాకు ఎవరికి ఇష్టమున్నా లేకపోయినా అధిష్టాన నిర్ణయం అందరికీ. ఎవరెవరికి ఇష్టం లేకుండా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అవ్వడం ఎవరెవరికి లేదనేది వాళ్ళ మనసుకు తెలుసు. నాకు సంబంధించిన అడిగితే నాకేం అభ్యంతరం లేకుండే. ఓకే, నా వ్యక్తిగతం చెప్పగలుగుతా. వెంకరెడ్డి గారికి ఇష్టం లేదా, లేకపోతే ఉత్తమ్ రెడ్డి గారికి ఇష్టం లేదా అంటే వాళ్ళు కావాలనుకున్నారు. కానీ వాళ్ళు అందరు ట్రై చేసినారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి గారు అడిగినారు, వెంకటరెడ్డి గారు అడిగినారు, బట్టి విక్రమార్క గారు అడిగినారు,
దామోదర్ రాజేంద్ర గారు అడగలేదు. వాస్తవం అంటే ముగ్గురు అడిగారు అంతే. వీళ్ళ ముగ్గురు అయితే వాళ్ళు ముగ్గురు బాగా ట్రై చేసినారు, పోటీ పడ్డారు వాళ్ళు కూడా కావాలని కొన్ని అనుకో. జానారెడ్డి గారు ఎక్కడ సీన్ లోనే లేడు కదా, లేడు. ఆయన ముందే తప్పుకున్నాడు, ఆయన పోటీ నుంచే విరమించుకున్నాడు కదా, పోటీ చేయలే కదా. ఎమ్మెల్యే పోటీ చేయనప్పుడు ఇక ముఖ్యమంత్రి గురించి ఆయన కొడుకు పోటీ చేసినట్టు కదా, కొడుకు పోటీ చేసిండు, ఇద్దరు ఇంకో కొడుకు ఎంపీ చేసినారు. వాళ్ళ ఫ్యామిలీ సెట్, కొడుకులను సెటిల్ చేసిండు. ఒక కొడుకు ఎంపీ, ఇంకో కొడుకు ఎమ్మెల్యే సెట్ అయిపోయారు. అది సెట్ అయిపోయింది, వాళ్ళ ఫ్యామిలీ సెటిల్మెంట్ అయిపోయింది, అది అంతే. కాబట్టి తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చింది, అది ముందే ఇవ్వాల్సింది కానీ ఇవ్వలేదు. సోనియా గాంధీ ప్లాన్ ఏముండునో, ఆంధ్ర లాస్ అవుతుంది అనుకున్నారో, సరే మొత్తానికి తెలంగాణ ఇచ్చినారు. తెలంగాణ ఇచ్చిన పార్టీ చెప్పుకోవడంలో ఎందుకు విఫలమైంది గట్టిగా అంటే? ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత నేను గమనించింది ఏంటంటే, అప్పటికి నేను కూడా కాంగ్రెస్లో జాయిన్ అయ్యాను. ఓకే, 2014 ఎలక్షన్స్. నేను గమనించింది ఏంటంటే, తెలంగాణ వచ్చే ముందే కేసీఆర్ మేమందరం కూడా ఢిల్లీలో ఉన్నాం. ఓకే, ఢిల్లీలో ఉన్నప్పుడు మెర్జర్ విషయం వచ్చిందా? మెర్జర్ విషయం వచ్చింది. ఓకే, మెర్జ్ చేయడానికి కేసీఆర్ కొంత సుముఖంగానే ఉండే దాంట్లో డౌట్. నేను అత్యంత సన్నిహితుడిని కేసీఆర్ గారు. బీఆర్ఎస్ మెర్జ్ చేసి తెలంగాణ రావడం కోసం మెర్జ్ చేయడానికి ఆయనకు పెద్ద అభ్యంతరం లేకపోతే, అసలు నిజంగా అభ్యంతరం చెప్పిన వాళ్ళలో నేను ప్రథమని. మెర్జ్ చేయొద్దని చెప్పింది కేసీఆర్కి చెప్పినాము, చాలా ఆర్గు చేసినాం. అయితే ప్రొవైడెడ్ ఎక్కడ చెప్పినామనంటే, ఒకవేళ మెర్జ్ చేయాల్సి వస్తే ఫస్ట్ సీఎం కేసీఆర్కి ఇచ్చి, అప్పుడున్నటువంటి 4 నెలలో 5 నెలలో ఉన్నది కదా, అప్పుడు ఇచ్చి సీఎంగా మీరు ఇస్తే మీరు మెర్జ్ చేయడానికి ఒప్పుకోమని కండిషన్ నేను పెట్టిన. కేసీఆర్కి చెప్పినారు. నేను చెప్పిన ఏమన్నాడు నా మెసేజ్. అంటే దాని మీద బయటికేం నిర్ణయం చెప్పలే, దాన్ని పరిస్థితిని బట్టి నిర్ణయిద్దాం ఇంకన్నా అన్నాడు ఆయన. ఓకే, ఇది మా ఇద్దరి మధ్యన ఉన్న చనువు, నేను చెప్పిన. ఓకే, నమ్మకానికి లేదు. ఎందుకనంటే మనం తీరా మనం మెర్జ్ చేసిన తర్వాత తెలంగాణ ఇవ్వకపోతే ఎట్లా అనేటువంటి క్వశ్చన్ నేనే డౌట్ చేసినవన్నీ నేను ఒకరిని. ఓకే, సో కొద్దిమంది చేయాలని. అప్పుడు కాంగ్రెస్ లో లేరు? అప్పుడు కాంగ్రెస్ లో నేను జేఏసీలో ఉన్నా. నేను కేసీఆర్ గారు, కోదండరామ్ గారు, మేమందరం కూడా జేఏసీలో ఉన్నాం. ఓకే, సో ఈ టైంలో మేము అక్కడ చర్చలు జరుగుతున్నటువంటి సమయంలో ఏంటంటే, కాంగ్రెస్ లో ఒక జానారెడ్డి గారు తప్ప, ఒక్క జానారెడ్డి గారు మాత్రము చంద్రశేఖర్ గారికి సీఎం ఇచ్చి మెర్జ్ చేసుకోవడానికి అభ్యంతరం పెట్టని ఒకే ఒక వ్యక్తి జానారెడ్డి గారు. ఓకే, వారు అది సమంజసమే, అతనికి ఇచ్చి ముందుకు పోదామని అన్నాడు. ఓకే, కానీ మిగతా ఎవ్వరు కూడా ఒప్పుకోలే. కాంగ్రెస్ లీడర్స్ అందరు కూడా, పొన్నా లక్ష్మి దగ్గర నుంచి మొదలుకొని ఇంకెవ్వరు కూడా ఒప్పుకోలేదు. ఎందుకు ఒప్పుకోలేదంటే, తెలంగాణ ఇస్తున్నాం కాబట్టి ఇక కేసీఆర్ అంటోడు ఉండడు, అసలు ఆ పార్టీ అంటానికి కేర్ చేయరు, మనమే అధికారంకి వస్తాము, మొన్న జరిగినటువంటి లోపల వాడి ఎలక్షన్స్లో మనకు సానుకూలత ఉన్నది కాబట్టి ఎవరు మెర్జ్ అక్కర్లేదు, ఎవరు పొత్తక్కర్లేదు, ఆన్ అవర్ ఓన్ వీళ్ళు విన్ ద రేస్ అనేటువంటి పూర్తి విశ్వాసము ప్రతి ఒక్క కాంగ్రెస్ లీడర్లో ఉండింది. ఓకే, ఎన్నికలకు ఈవెన్ జానారెడ్డి గారికి కూడా ఉండింది. కానీ జానారెడ్డి గారు మధ్యవర్గంగా ఒకవేళ ఈయన ఇట్లా చేసి మెర్జ్ చేస్తే అని అంటే దానికి ఆయన ఓకే అన్నాడు. చాలా గ్రేట్ కదా సార్ అది చాలా అంటే ఇంట్రెస్ట్ ఆఫ్ ది పార్టీ ఆయన మాట్లాడి. ఒక హోం మంత్రిగా చేసిన వ్యక్తి అసలు ఆయననే సీఎం చేయాలి, ఆయన కాకుండా కేసీఆర్ ఆయన ఓకే అని అంటే ఓకే అని అన్నాడు ఆయన. ఎందుకనంటే ఆయన గ్రేటర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద పార్టీ చూసినాడు. ఒక పార్టీ మెర్జ్ అయిపోతుంది, అందరం కలిసి పార్టీ స్ట్రెంగ్ కావాలని చూసిండు ఆయన. అది ఆయనది గ్రేటర్ ఆస్పెక్ట్. అప్పుడు ఆయన నేను కాంగ్రెస్ లో లేని వాస్తవం చెప్పాను, నేను బయట ఉన్నా. రైట్, కానీ నేను ఆయన అక్కడ చూసిన. ఓకే, సో ఇది వాస్తవం. ఆ రోజు జరిగినటువంటి విషయాలు మీరు జానారెడ్డి గారితో కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఆయన ఒప్పుకున్నాడు ఆ విషయంలో. ఆయన ఒక్కడు మాత్రమే సానుకూలంగా ఉండే, మిగతా మొత్తం కమిటీ, మిగతా మొత్తం కాంగ్రెస్ లీడర్స్ అవసరం లేదు అనేటువంటి ధోరణిలో ఉన్నారు. మనం ఓన్గా గెలుస్తామనే దాంతో సోనియా గాంధీ గారు కూడా నమ్మేసినారు. అరే ఇంతమంది అదే కదా అనేది ముందుకెళ్ళడంతో పాటు ఇక్కడ వచ్చినటువంటిది ఏంటంటే, వీళ్ళ అతి విశ్వాసంతో ప్రజలకు మేమే తెలంగాణ ఇచ్చినాము, సోనియా గాంధీ ఇచ్చింది అనేటువంటి అంశాన్ని కింది దాకా తీసుకుపోవడంలో వీళ్ళు విఫలమైపోయారు. మేమే తెలంగాణ తెచ్చినాం అనే దాన్ని కింది దాకా తీసుకుపోవడంలో కేసీఆర్ సక్సెస్ అయినాడు. కాబట్టి ఒంటరిగా పోయినా ఆయన గెలిచినాడు. ఆయనకంత బలం లేదు అప్పుడు. అంటే పార్టీకి ఒక్కడే కింగ్ ఉంటే, అంటే ఒక్కడి చేతిలో పార్టీ నడిస్తే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుండేనా సార్ అప్పుడు 2014? అంటే ఇప్పుడు సోనియా గాంధీ గారు మిగతా వాళ్ళందరూ కూడా ఏం ఆలోచించిన వాళ్ళు. ఇప్పుడు అది ఉత్తమ్ కుమార్ రెడ్డికి ప్రెసిడెంట్ ఇచ్చినారు కదా, అప్పుడు నేను అవుటర్ను. ఏది 2014 తర్వాత
2014 ముందు నేను అవుటర్. అప్పుడు పొన్నాల లక్ష్మయ్యకి ఫస్ట్ టైం ఇచ్చినారు, చాలా సీట్లు ఇచ్చినారు. కానీ ఏంటంటే తెలంగాణలో ఒక ఆవా వచ్చేసింది, కేసీఆర్ తెలంగాణ కోసం కొట్లాడినాడు అని. అసలు మా అందరికి కూడా కేసీఆర్ టికెట్లు ఇవ్వాల్సి ఉండే. ఓకే, మమ్మల్ని అందరినీ కూడా మోసం చేసిండు ఆయన 2014లో. అంతే కదా. ఇప్పుడు కేసీఆర్ ఒకవేళ టికెట్ ఇస్తే నేను ఎందుకు బయటికి పోయేవాని? నేను 10 సంవత్సరాలు ఆయనతో కలిసి పనిచేశాను కదా, ఉద్యమంలో కలిసి పనిచేశాను కదా. నేను నా ఉద్యోగం వదిలిపెట్టి వచ్చాను కదా. నా ఉద్యోగాన్ని రిజైన్ చేయమని చెప్పింది నువ్వే కదా. టికెట్ నాకు ఫస్ట్ వరంగల్ తూర్పు ఇస్తామన్నారండి. ఒకవేళ పొత్తు ఉండేది ఉంటే కుదరదు. పొత్తున్నా కూడా అనుకురా సార్ ఎవరితోనైనా? ఒక స్టేజ్ లో పొత్తు అనుకున్నారు కాంగ్రెస్ తో. కాంగ్రెస్ తో పొత్తు అయితే ఇంకేముంది పార్టీ? తెలంగాణలో టీడీపీ ఉంది, అప్పుడు బలంగా ఉంది. టీడీపీ ఉంది, బలంగా ఉందని ఉంది. సో కాంగ్రెస్ తో పొత్తు కావచ్చు, మెర్జర్ కావచ్చు, రెండు అదే డోలాయన మనం. తర్వాత పొత్తు లేదు, అది లేదు. సో నాకేం చెప్పినారు, కేసీఆర్ గారు స్వయంగా చెప్పింది ఏంది, వరంగల్ తూర్పు పొత్తు లేకపోతే, ఒకవేళ పొత్తు ఉంటే నాకు మల్క్పేట్ టికెట్ ఇస్తామన్నారు. ఓకే, వాళ్ళ పొత్తు లేకుండా ఉండి ఒకవేళ పోవాల్సి వస్తే నువ్వు ఎంపీ కూడా పోవాల్సి వస్తుంది, మల్కాజ్గిరి ఎంపీ కూడా పోటీ చేయాల్సి వస్తుంది. ఇదే కేశవరావు గారు ఇంకా బతికే ఉన్నారు, వారింటికాన్నే. కానీ అప్పుడు సిట్టింగ్ కేంద్ర మంత్రుడు కదా సార్ మల్కాజ్గిరికి. అవును, ఆయన వెళ్ళి పొత్తు లేకుంటే, పొత్తు ఉంటే ఆయన కాదనేది లేదు. ఓకే, పొత్తు లేకుండా ఉంటే పార్లమెంట్ అండ్ అది అసెంబ్లీ ఒకేసారి జరుగుతున్నాయి కాబట్టి అవసరమైతే నువ్వు ఒక ఎడ్యుకేటెడ్ వరల్డ్ ప్రొఫెసరు కాబట్టి నేను పార్లమెంటుకు పంపిస్తా, మల్కాజ్గిరి పోటీ చేయాల్సి వస్తుంది, దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా మనం చేసుకోవాలని ఇదే హరీష్ తర్వాత కేశవరావు గారి ఇంటికాడ నాతో మాట్లాడినారు. సో ఇప్పుడు పోయి మీరు మాట్లాడితే మేము అది మాట్లాడవచ్చు అన్నది మాట్లాడలేదని వచ్చు, అది అయిపోయిన తర్వాత. కానీ నేను వారిని నమ్మిన, కేసీఆర్ గారిని నమ్మిన, నేను ఉద్యోగం మొదలుపెట్టిన. సో వారు ఇవ్వలే, ఆయన అంటే పొత్తు లేకుండా అయితే నాకు వరంగల్ ఇవ్వాలి, పోనీ ఈయన పక్షంగా మల్కపెట్టి ఇవ్వాలి, ఏది ఇవ్వలే ఆయన, ఏది ఇవ్వలే. అసలు నన్ను కలిసిడే బంద్ చేసిండు ఆయన, 10 రోజుల ముందు నుంచి కలిసిడే బంద్ చేసి కేసీఆర్. ఏమనంటే నేను పిలిచినప్పుడు రావాలన్నారు. సో పోలేదు. ఇంతలో నాకు కె రాజు గారు, మా మధు యాష్ గారు వీళ్ళందరూ కూడా కాంగ్రెస్కి రమ్మని ఆహ్వానించినారు. స్వయంగా సోనియా గాంధీ నుంచి నాకు ఆహ్వానం వచ్చింది, నేను కాంగ్రెస్లో చేరిన. నాకు కాంగ్రెస్ డైరెక్ట్ టికెట్ ఇచ్చినారు, నర్సంపేట టికెట్ ఇచ్చినారు. అప్పటిదాకా మాధవరెడ్డి అనుకున్నారు, మాధవరెడ్డిని కాదని నాకు టికెట్ ఇచ్చినారు. ఇది నా ఎంట్రీ, ఒక హీరోయిక్ ఎంట్రీ, ఒక మంచి ఎంట్రీ. అమ్మ సోనియా గాంధీ ఒక ఆశీర్వాదంతోటి నేను ఒక అద్భుతమైన ఎంట్రీ తోటి ఒక ఎమ్మెల్యే టికెట్ తీసుకొని నేను కాంగ్రెస్ పార్టీలో ఎంటర్ అయ్యాను నేను. సో ఆ రోజు నుంచి ఈ రోజు నిరంతరంగా నేను కాంగ్రెస్ కోసం పనిచేస్తున్నా. నేను దాని తర్వాత ఓడిపోయినా నేను అక్కడే ఉండి పనిచేసిన. దాని తర్వాత 2017-18లో నాకు ఆల్ ఇండియా ఓబీసీలో నాకు బాధ్యతలు ఇచ్చినారు. నార్త్ ఈస్ట్ ఇండియా మొత్తం నాకు ఇన్ఛార్జ్ ఇచ్చినారు. తర్వాత వెస్ట్ బెంగాల్ ఇచ్చినారు, గుజరాత్ ఇచ్చినారు, తమిళనాడు ఇచ్చినారు, కర్ణాటక ఇచ్చినారు. ఇన్ని రాష్ట్రాలు నేను ఓబీసీ ఆర్గనైజేషన్ కోసం తిరిగిన. ఉత్తరాఖండ్ పోయినా, బీహార్ పోయినా. సో ఇవన్నీ కూడా నేను నిరంతరం ఈ 15-12 సంవత్సరాల నుంచి నిరంతరంగా నేను ఓబీసీ డిపార్ట్మెంట్కి పనిచేస్తున్నా. ఇక్కడ ఓబీసీ చైర్మన్ చేసిన నన్ను తెలంగాణ ఓబీసీ చైర్మన్ చేస్తే అసలు ఏం లేనప్పుడు నేను ఓబీసీ చైర్మన్ ఉత్తమ్ రెడ్డి గారితో వారి నాయకత్వంలో నేను ఓబీసీని అద్భుతంగా నడిపిన. అది నేను ఇప్పుడు మీరు ఉత్తమ్ రెడ్డిని అడిగిన ఓబీసీ డిపార్ట్మెంట్ ఎట్లా నడిపినానంటే అద్భుతంగా నడిపినని ఉత్తమ్ రెడ్డి గారు ఇచ్చినటువంటి తాకీదు నాకు ఉంటుంది. సో నిరంతరం పార్టీ కోసం పనిచేసిన మేము. ఈ పని చేయడం వల్లనే ఇవాళ గట్టిగా మేము అడుగుతున్నాం, మాకు హక్కు ఉందని. పని చేయకుండా ఉండి బయట నుంచి వచ్చి అప్పటికప్పుడు 10 ఏళ్ళు పనిచేసినాం కాబట్టి ఇవాళ అధికారంకి వచ్చిన తర్వాత మా భాగస్వామ్యం కూడా మాకు కూడా సముచిత స్థానం దక్కాలని, నేను కాదు నాతో పాటు పనిచేసినటువంటి అనేక మందికి సముచిత స్థానం రావాలనేటువంటి అభిలాషం ఉంది. అధిష్టానం దాని విషయంలో కొంత శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది పదే మేము అప్పీల్ చేస్తున్నాం. అధిష్టానం మేము ఇప్పటికి కూడా గౌరవంగానే ఉన్నాం అధిష్టానం పట్ల. ఇంత ఇబ్బంది అయినా, ఇంత మాకు వ్యక్తి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం పదవి అడగలేదు సార్ మీరు? పదవి వాళ్ళు ఇవ్వాలి, అసలు నేను అడగాల్సిన అక్కర్లే. ఎందుకంటే నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలే, ఎంపీ టికెట్ ఇవ్వలే, ఎమ్మెల్సీలు ఇవ్వనప్పుడు నాకు కార్పొరేషన్ చైర్మన్లో ఏదో ఒకటి అకామిడేట్ చేస్తామనేటువంటిది, ఎవరెవరికైతే ఎమ్మెల్యే టికెట్లు అడిగి వాళ్ళు ఇవ్వలేదో వాళ్ళందరికీ చేస్తామని అన్నారు. అట్లా కొంతమందికి చేసినారు. ఇప్పుడు మా జయపాల్కి చేసినారు, మన ముదిరాజు గారికి చేసినారు, ఇట్లా కొంతమందికి చేసినారు. రమేష్ రెడ్డికి, పటేల్ రమేష్ రెడ్డి, ఆయన అయితే బయట నుంచి వెళ్ళిపోయి నామినేషన్ వేసినాడు. టీడీపీ పటేల్ రమేష్ రెడ్డి గారు సూర్యాపేట నుంచి నామినేషన్ వేసినారు. అట్లా ఆయనకు పిలుచుకొచ్చి ఆయనకు ఇచ్చినారు.
కొద్దిమందికి అసలు ఏం యోగదానం లేకుండా ఏం కాంట్రిబ్యూషన్ లేదు, ఈ ఎలక్షన్ల కాంట్రిబ్యూషన్ లేదు, ఏం లేదు, కాంగ్రెస్ పార్టీ సంబంధం లేదు, అట్లాంటి వాళ్ళని కూడా తీసుకో. కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదా? ఏం సంబంధం లేదు, ఏం కాంట్రిబ్యూషన్ లేదు, ఏం లేదా? కాంగ్రెస్ పార్టీకి బయట నుంచి వచ్చిరా వాళ్ళు పారాషూట్ లో? పారాషూట్ లో వచ్చిన వాళ్ళు మస్తు మందికి తీసుకున్నారు. వేరే పార్టీ నుంచి వచ్చి వేరే పార్టీ టీఆర్ఎస్ నుంచి వచ్చిండ్రు, టీడీపీ నుంచి వచ్చిండ్రు, గవర్నమెంట్ వచ్చినాక వచ్చిన వాళ్ళకి కూడా ఇచ్చారా సార్? గవర్నమెంట్ వచ్చినాక వచ్చిన వాళ్ళకి కూడా ఇచ్చిండ్రు. అట్లా ఎట్లా ఇస్తారు సార్? ఇచ్చిండ్రు వాళ్ళు. అది అంతా కూడా ముఖ్యమంత్రి గారు తర్వాత పిసిసి పై వాళ్ళందరూ కూర్చొని డిసైడ్ చేసి వాళ్ళ యొక్క ఉపయోగం ఉంటది అనుకున్నారు, పార్టీకి ఉపయోగం ఉంటది అనుకున్నారు, ఇచ్చింది. ఇప్పుడు దాన్ని రేవంత్ రెడ్డి గతంలో దాన్ని నేను క్వశ్చన్ చేస్తే ఇవ్వకుండా నాకు ఇవ్వలేదు, నాకు ఇవ్వాలని కోరుతున్నా. నేను ఎవరికో ఇచ్చిందని నేను రాంగ్ అంటలేరు మీరు? రాంగే, అది రాంగేనా? అది రాంగే కాదా? మళ్ళీ అంటలేరు. కాంగ్రెస్ నుంచి ఇప్పుడు నేను చేసే క్వశ్చన్ అది కాదు. ఇప్పుడు మీకు కావాలంటారు రైటే 100%. కానీ టీడీపీలో గతంలో టీడీపీలో ఉన్న వాళ్ళను రేవంత్ రెడ్డి కూడా టీడీపీలో పనిచేసింది కాబట్టి ఆయనకు బాగా దగ్గర వాళ్ళని తీసుకొచ్చి కొన్ని కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చిండు అనేది ఆరోపణ కాంగ్రెస్ వాళ్ళకి. నిజమేనా అది? వాస్తవమే, వాస్తవమే. దాంట్లో ఎవరెవరికి ఇచ్చింది సార్ అట్లా? అట్లా ఇక లిస్ట్ చూసుకొని టిక్ చేసుకుంటూ పోవాలి మనం. అంతే లిస్టే ఉంది, అంతే కదా. లిస్ట్ తీసుకొని 40 మంది లిస్ట్ లో ఎవరెవరు వచ్చిండ్రు అంటే రేవంత్ రెడ్డికి గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో మాతో లేని వాళ్ళు చాలా మందికి వచ్చిందండి. కార్పొరేషన్ చైర్మన్ వచ్చినాయి. ఎంపీ ఎలక్షన్స్ లో వచ్చిన వాళ్ళు, ఎంపీ ఎలక్షన్ అంటే మావోలనా వీళ్ళు? మావోలు అది ఏ కారణం చేత తెలియదు. గతంలో పనిచేసిండు రేవంత్ రెడ్డి. ఏ కారణాలను వాళ్ళు చెప్తారా? కారణాలు చెప్పండి. వాళ్ళు కారణాలు చెప్పారు. కాంగ్రెస్ ఇప్పుడు 2028లో ఓడిపోవడానికి ఇవే కారణాలు అంటారా? ఓడిపోవడం అనేటువంటిది ఎక్కడ ఇప్పుడు రాలే కదా, అదే విషయమే రాలే. ఎందుకు ఓడిపోతా అనుకుంటున్నాం? ఇప్పుడే కాంగ్రెస్ క్యాడర్ ఉంది. 2 విషయాలండి ఇక్కడ. మీరు అంటారు రేవంత్ రెడ్డి పైన పూర్తి వ్యతిరేకత ఉందనేది మీరు అభిప్రాయపడుతున్నారు. రేవంత్ రెడ్డి మీద వ్యక్తిగత దాడి జరుగుతుంది, వ్యక్తిగతంగా వ్యతిరేకత ఉంది రేవంత్ రెడ్డి పైన ఉంది. అదే కదా మన రేవంత్ రెడ్డి అంటేనే పార్టీ అంటేనే ప్రభుత్వం కదా. ఇప్పుడు అట్నే ఉన్నది. కాకపోతే ఏంటంటే అంటే ఒక జాతీయ పార్టీగా ఒక్క వ్యక్తి మీద ఆధారపడి ఉండదు. కానీ రాష్ట్రంలో అదే అవుతుంది కదా సార్. ఇప్పుడు హోంశాఖ ఆయన దగ్గరనే ఉంది, విద్యాశాఖ ఉంది, ఎన్ని శాఖలు శాఖ ఆయన దగ్గరనే ఉంది. ఎన్ని శాఖలు ఉన్నా రాజశేఖర్ రెడ్డి కంటే పెద్ద లీడర్ అయితే కాదు. కానీ రాజశేఖర్ రెడ్డి ఆ కేవీపీకి ఫర్ ద ఫస్ట్ టైం ఇప్పించలేకపోయిండు రాజ్యసభ. కానీ రేవంత్ రెడ్డి నరేందర్ రెడ్డికి ఇప్పించిండు అని. సిచ్యువేషన్స్ వేరు, అప్పుడున్న సిచ్యువేషన్స్ వేరు. రాజశేఖర్ రెడ్డి హోంశాఖ ఇవన్నీ శాఖలు పెట్టుకోలేదు. అయినా కూడా రాజశేఖర్ రెడ్డి గారు చాలా ఎఫెక్టివ్ లీడర్ కదా కాంగ్రెస్ లో. ఆయన ఒక అనుభవం కూడా 40 years అనుభవం కూడా, ఇదంతా కూడా చాలా రెస్పెక్టబుల్. ఆయన ఒక ఆర్గనైజేషనల్ సిస్టమ్ లో పెరిగి వచ్చినాడు కదా. ఇప్పుడు వీరేమో కొంచెం కొత్తగా వచ్చినారు, బయట నుంచి వచ్చినారు. సరే 5 ఏళ్ళు 6 ఏళ్ల కిందే వచ్చినాడు, 18లో వచ్చినాడు. ఒకసారి వచ్చిన తర్వాత మనవాడే అయిపోతాడు. దాంట్లో ఏం టీడీపీ నుంచి వచ్చిండా, కాంగ్రెస్ నుంచి వచ్చిండా, ఇదంతా కూడా ఎవరు చూడరు కదా. సో వచ్చిన తర్వాత మన వాళ్ళే. నేనేమంటున్నానంటే జనరల్గా సీనియర్స్ ఏమంటే మాకు కూడా కావాలని కోరుకుంటారు. సరే ఇచ్చినారు, రేవంత్ రెడ్డి గారికి ఇచ్చినారు. సో మిగతా వాళ్ళకి మంత్రులు కూడా ఇచ్చిండ్రు కదా. అవును. కాబట్టి వాళ్ళందరూ అట్నే సాటిస్ఫై అయ్యారు. శాఖలు ఎందుకు సార్ ఎవరు అడుగుతలేరు? శాఖల విషయంలో ఎవరు మాట్లాడతలేరా? ఇక అది ఇంటర్నల్ గా వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో నాకు కూడా తెలియదండి. ఓకే. అంటే రేవంత్ రెడ్డికి అంత పవర్ ఎందుకు ఉంది అధిష్టానం దగ్గర, హైకమాండ్ దగ్గర? రేవంత్ రెడ్డికి ఎందుకు ఉన్నది అని అంటే ఒక కారణం నేనేమనుకున్నా అంటే అధిష్టానము రేవంత్ రెడ్డి వల్లనే అధికారంకి వచ్చినాము అనేది ఉందా అనేటువంటి దాంట్లో ఉన్నారేమో. వాళ్ళు ఉన్నప్పుడు ప్రియారిటీ ఇస్తారు కదా. ఓకే. రేవంత్ రెడ్డికి ఉన్న చరిష్మాతోనే అధికారంలోకి వచ్చింది పార్టీ అని వాళ్ళు అనుకుంటున్నారు. వాస్తవమేనా సార్? మీరేమనుకుంటున్నారు? నేను నమ్మను. అది నమ్మరా సార్? నమ్మడం కాదు, నేను యాక్సెప్ట్ చేయరా? ఎందుకు చేస్తానండి? ఉత్తమ్ కుమార్ రెడ్డి మన 119 నియోజకవర్గాలు ఎన్ని తిరిగింది సార్? ఉత్తమ్ కుమార్ రెడ్డి తిరిగిండా, కోమటిరెడ్డి తిరిగిండా, ఉత్తమ్ కుమార్ రెడ్డి తిరిగిండా? అంటే నేను వ్యక్తుల మీద ఆధారపడి పార్టీ రాలేదు. ఓకే. వ్యక్తుల మీద ఆధారపడి రేవంత్ రెడ్డి గారు సార్ మొత్తం రేవంత్ రెడ్డి మీద రెస్పాన్సిబిలిటీ అండి. రేవంత్ రెడ్డిది రెస్పాన్సిబిలిటీ యాజ్ ఎ పిసిసి ప్రెసిడెంట్. ఓకే. నాకు తెలిసి ఆల్ ఇండియా కాంగ్రెస్ లో ఒక చర్చ జరిగింది. ఎవరిని పిసిసి ప్రెసిడెంట్ ఇచ్చినా వాళ్ళని పోటీ చేయొద్దు అనేటువంటి చర్చ జరిగింది. నాతోటి నేను కె రాజు గారు వీళ్ళంతా డిస్కస్ చేసినప్పుడు పిసిసి ప్రెసిడెంట్ పూర్తిగా ఆర్గనైజేషన్ కోసమే తిరగాలి, పోటీ చేయొద్దు అని అంత స్థాయిలో పిసిసి ప్రెసిడెంట్ ఊహిస్తారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఉన్నా, వెంకట స్వామి ఉన్నా, మహేష్ గౌడ్ ఉన్నా కూడా పిసిసి అధ్యక్షుడిగా అన్ని నియోజకవర్గాలు అన్ని చుట్టాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంటది. దానికి ఎవ్వరు ఎగ్జామ్షన్ కాదు. మహారాష్ట్రమే కాదు, ఫలితం తీసుకోవద్దు ఫలితం ఇచ్చిండ్రు కదా. ఫలితం తీసుకోవద్దని ఎవరన్నారు?
పని చేయాలని. అంతకంటే ఎక్కువ పని చేసినాం కదా 10 ఏళ్ళు. మరి మేము మాకు కనీసం ఎమ్మెల్యే టికెట్ రాలేదు కదా. మళ్ళీ అప్పుడు అధికారంలోకి రాలే కదా సార్. అధికారం వచ్చే పెట్టండి సార్. అధికారం రాకముందు ఎమ్మెల్యే టికెట్లు ఎందుకు ఇవ్వలేదు? బీసీలకు ఎందుకు ఇవ్వలేదు? బీసీలకు సమానమైనటువంటి వాటా ఇస్తామన్నారు కదా. 40 సీట్లను ఇస్తామని 54 సీట్లు అడిగినా. నేనే లిస్ట్ తీసుకొని పోయినా. లిస్ట్ తీసుకొని పోయినప్పుడు మాకు ఇంటర్వ్యూ కూడా దొరకలే. మాకు సోనియా గాంధీ కాదు కదా, అప్పుడు ఖర్గే గారు ఉన్నారు. ఖర్గే గారి యొక్క అపాయింట్మెంట్ దొరకలే. వారు ఇయ్యలేదు మాకు. కేసీ వేణుగోపాల్ మమ్మల్ని అందరినీ దబాయించి ఇట్లా కాదు, ఇప్పుడు మనం డిస్టర్బ్ చేసుకోవద్దు, అధికారంకి వచ్చే సమయం మీరు వెళ్ళి కామ్గా పనిచేయాలంటే కామ్గా వచ్చి పనిచేసినాం కదా మేము. మాకు ఎమ్మెల్యే టికెట్ రాకుండా పనిచేసినాము, ఎంపీ టికెట్ రాకుండా పనిచేసినాము. పనిచేసినందుకు సరే అధికారం రాకముందు సరే వేరే యాంగిల్స్లో మాకు ఇవ్వకుండా బాగా డబ్బులు ఉన్న వాళ్ళ లేకపోతే ఇంకో దానికో ఇచ్చింది అనుకుందాం. మరి అధికారం వచ్చిన తర్వాత కనీసం మా యోగదానాన్ని, మా యొక్క కాంట్రిబ్యూషన్, మేము కష్టపడ్డదాన్ని, హనుమంతరావు కష్టపడలేదా, లేకపోతే కత్యంకట కష్టపడలేదా? అట్లా అనేక మంది పడ్డారు కదా. మరి వీళ్ళకి వెంటనే సముచితమైన స్థానం దొక్కిందా? నిన్న ఏకమొన్న మా హనుమంతరావు గారికి అది సలహాదారు ఇచ్చినారు 2 సంవత్సరాల తర్వాత. మరి ఏమైనా అందరికన్నా ముందు సలహాదారు ఆయనకే ఇవ్వాలి. జానారెడ్డి తోటి ఈక్వల్గా ఉన్నటువంటి ఒక మనిషి, ఈ ఏజ్లో ఆయన గడప గడప తిరిగి ప్రచారం చేసిన వ్యక్తిని మేమందరం అట్లా చేసినామండి. కష్టపడ్డాము, గడప గడప తిరిగినాం, కల్ప తలకాయ పెట్టినాం, అందరికీ గ్రామాన తిరిగినాం. మేము కాదు, కార్యకర్తలు కూడా తిరిగినాం. అందరూ కష్టపడితేనే అధికారంకి వచ్చింది. ఒక జోష్ ఉంటుంది, ఒక లీడర్ యొక్క జోష్ ఉంటుంది. ఆ లీడర్ యొక్క జోషు రేవంత్ రెడ్డి జోష్ నింపిండు అనేది నిర్వివాద అంశం. ఆ జోష్ని ఆయన తీసుకొచ్చిండు అనే దాంట్లో ఏం అభ్యంతరం లేదు. సో ఐ విల్ ఆల్సో సపోర్ట్ ఇస్ జోష్ అండ్ ఆయన డైనమికం. అదంతా కూడా మేము కూడా సపోర్ట్ చేసినాం, మేము కూడా ఎంజాయ్ చేసినాము. ఆయనతో తిరిగినాము, ఆయనతో జై కొట్టినాము. సో ఆయనకు ఫలితం దక్కింది, ఆయన సీఎం అయ్యిండు. మేము ఆయన ముఖ్యమంత్రి అంటే ఎన్నికలకు ముందు కలిసినారా మీరు? రేవంత్ రెడ్డి కలిసిన చాలాసార్లు కలిసినాం ముఖ్యమంత్రిగా. ఎన్నికల ముందు కూడా కలిసినాము. హామీ ఏమి ఇచ్చిండా మీకు? టికెట్ ఇవ్వలే కదా, ఎమ్మెల్యే టికెట్. ఇప్పుడు ఇది కామన్ హామీ అండి. ఎవరికైతే టికెట్ రాలేదో వాళ్ళకు ప్రభుత్వం వచ్చిన తర్వాత సముచితమైన స్థానం. మీకు డైరెక్ట్ రేవంత్ రెడ్డి చెప్పిండ నోటితో? రేవంత్ రెడ్డి నాకు ఎప్పుడు చెప్పలేదు. మీరు అడగలేదా? మళ్ళీ నేను అప్పీల్ పెట్టిన అంతే. మీరు డైరెక్ట్ అడిగినప్పుడు ఏదో ఒక రెస్పాన్స్ వస్తుంది కదా అక్కడ నుంచి? డైరెక్ట్ అడగడం అంటే నేను పత్రం ఇచ్చిన, నవ్వినారు, అంతే. ఓకే. ముఖ్యమంత్రి అయినాక అడిగినారా? ముఖ్యమంత్రి అయినాక కూడా అడిగిన. అప్పుడు కూడా సేమ్ రియాక్షన్? వారు నాతో నెగిటివ్ ఎప్పుడేం మాట్లాడలేదు. నవ్వి వదిలేసినారు. అంటే అంతే చెప్తారు. పబ్లిక్ లో కలిసి నలుగురులో ఉన్నప్పుడు ఏం చెప్తారు? ఇండివిజువల్ 1-to-1 నాకు కలిసే అవకాశం రాలేదు. నాకు 1-to-1 కలిసి. మొత్తానికి అయితే రేవంత్ రెడ్డికి వ్యతిరేకత అయితే ఉన్నది అంటారు. పర్సనల్ గా ఆయన పైన ఉంది, కొంత ఉంది లేదని. కానీ అది పార్టీ పైన కూడా ఉంటది కదా సార్? ఆ ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. కానీ మాకున్న సిస్టంలో నేనేమంటే కాంగ్రెస్ పార్టీకి ఉన్న సిస్టంలో మాకైనా బీజేపీకైనా జాతీయ పార్టీగా వచ్చి ఒక సమిష్టి నిర్ణయం ఉంటుంది. కాబట్టి ఏదైనా ఒకరి ద్వారా తప్పు జరిగినా లేకపోతే ఒకరి మీద వ్యతిరేకత వచ్చినా దాన్ని సరిదిద్ది ఇంకొక దాన్ని కవర్ చేసేటువంటి అవకాశం మాకు ఉంటుంది. ఆ కవర్ చేస్తున్నారు కూడా చాలా సందర్భాల్లో. ఇప్పటిదాకా 1-2 అంశాలలో వారు టార్గెట్ అయినప్పుడు మా ఆల్ ఇండియా కాంగ్రెస్ వాళ్ళు ఎంటర్ అయిపోయి దాన్ని పాసిఫై చేసిన సందర్భాలు. ఇప్పుడు HCU భూములు ఉన్నాయండి. అప్పుడు రేవంత్ రెడ్డి గారు టార్గెట్ అయినారు అనుకోకుండా. అప్పుడు ఏమైంది? మేము ఆల్ ఇండియా కాంగ్రెస్ నుంచి స్వయంగా మా నటరాజన్ గారు కూర్చొని HCకి సంబంధించినటువంటి రిప్రజెంటేషన్ తోటి డెలిగేషన్ తోటి మాట్లాడి వాళ్ళు ఏ డిమాండ్ అయితే పెట్టిండో అది దానికి తోడు కోర్టు నుంచి వచ్చింది. అక్కడ సబ్సిడీ అయిపోయి రేవంత్ రెడ్డి గారికి ఏదైతే బదనాం పడుతుంది అనుకున్నామో దాన్ని నుంచి కాపాడగలిగినాం. పార్టీ ఉంది కాబట్టి కాపాడగలిగినాం. ఒకవేళ వారొక్కరే ఉన్నట్టేదంటే వారే మోయాల్సి వచ్చేది కదా. సో ఇది ఈ కోఆర్డినేషన్ ఉంటుంది, అవసరం కూడా. ఇప్పుడు వారే అన్నీ తానే నడిపిస్తున్నప్పుడు వారి మీద అటాక్ జరిపినప్పుడు మేము అందరం కూడా వారిని కవర్ చేయాల్సిన అవసరం ఉంటుంది కదా. రైట్. ఇప్పుడు యాదాద్రికి సంబంధించి బోర్డు మెంబర్స్, కమిటీ చైర్మన్ ఇవంతా కూడా మీరు కూడా చూసిండొచ్చు. ఏం చెప్తారు దీనిపైన? అంటే ఇప్పుడు టీటీడీని అనుకోవడం ఏమిందంటే, టీటీడీ ఉన్నది కదా తిరుమల తిరుపతి దేవస్థానం, దాంట్లో కూడా తెలంగాణ వాళ్ళకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్థానం కల్పిస్తుంది, అవకాశం ఇచ్చింది. ఆ రకంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక న్యూట్రల్, ఇప్పుడు చిరంజీవి అనటానే ఏ పార్టీ కాదు. సో ఆంధ్ర ప్రాంతం యొక్క ప్రజల యొక్క రిప్రజెంటేషన్గా
బహుశా ముఖ్యమంత్రి గారు అలా ఆలోచించారని నేను అనుకుంటున్నా. దాంట్లో పాజిటివ్నే తీసుకుందాం అనుకుంటున్నా. ఎందుకంటే చిరంజీవి అంటే పెద్ద నాన్ కాంట్రవర్షియల్. చిరంజీవి అంటే ఒక యాక్టరు. సో ఆయనకు ఒక రాజకీయంగా ఆయనతోటి ఆయన తమ్మునికి పార్టీ ఉన్నా ఆయన దాంట్లో యాక్టివ్గా లేడు. ఇప్పుడు చిరంజీవి గారికి సేవ ఇది అనే ఒక పేరు ఉంది, ఆయన ఒక బ్లడ్ బ్యాంక్ ఇదంతా. సో ఆ దృష్ట్యా నేను అనుకోవడం ఒక లేడీ కూడా ఆ కోణంలోనే పాజిటివ్గా తీసుకున్నాను నేను అనుకుంటున్నా. దానికి పెద్దగా రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు. సో అంటే ఇట్లా రాద్ధాంతం చేయాలంటే మొన్న ఇచ్చిన 40లో చాలా మంది ఉన్నారండి కార్పొరేషన్ చెప్పండి రా సార్, ఒక 4-5 పేర్లు వింటాం మేము. వద్దు, అది అంత పేర్లు తీసుకోవడం వాళ్ళు హర్ట్ అవుతారు. ఇది పేరు తీసుకోవడం అంటే పేర్లు చెప్పండి పని చేయని వాళ్ళు. లేదు నేను అట్లా చెప్పదలుచుకోలేదు. అది అందరి జగమెరిగిన సత్యం. శోభారాణి, నేను ఎవరిని కూడా పాయింట్అవుట్ చేస్తానండి. మీరు పేర్లు తీసుకున్నా నేను దాన్ని ఏం సమర్థించాను. నేను ఇది జరిగింది అనేది నేను కాదు, పత్రికలలో రాసినారు, పేపర్లలో వచ్చినది, గొడవలు అయినాయి, కొన్ని చోట్ల లోకల్ లీడర్స్ లొల్లి పెట్టినారు, ఎక్కడో ఒకటి ఇచ్చిన అనుకో. ఎం సత్యనారాయణ రెడ్డికి చైర్మన్ ఇచ్చినారు, యాదాద్రి చైర్మన్. ఆయన ఏదో ఇండస్ట్రియలిస్ట్ అట, ఆయనకు తీసుకొచ్చి ఇచ్చినారు. సో న్యాచురల్గా ఏం కోరుకుంటారండి, న్యాచురల్గా టీటీడీ లాగానే ఇక్కడ కూడా ఏంటంటే పార్టీ కోసం బాగా పనిచేసి లేకపోతే పార్టీలో ఉన్నటువంటి దాంట్లో పాసిఫై చేయడానికి అవకాశం ఉండేటువంటి దాంట్లో ఎందుకు ఆ జిల్లాకు సంబంధించి నల్లగొండ జిల్లాకు సంబంధించి ఎమ్మెల్యేలు కూడా నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలు కూడా సంప్రదించలే అంట రాజగోపాల్ రెడ్డి. సంప్రదించాలో వాళ్ళు చెప్పాలి, అది మనం ఆయన చెప్తుండ్రు. రాజగోపాల్ రెడ్డి కావచ్చు ఆయన సంప్రదించాలి, ఇన్ఫర్మేషన్ లేకుండా. అది ఆయన స్టేట్మెంట్ అంతేనా సార్? అది అంటే రేవంత్ రెడ్డి స్టైల్ అంటారా ఇది? అంటే స్టైల్ అంటే ఇప్పుడు అది బయటకు వచ్చింది కదా, ఆ లోకల్ ఏరియాలో ఎవరిని సంప్రదించకుండా. మీరు చూస్తే జగిత్యాలలో కూడా జీవన్ రెడ్డి పైన గెలిచిన డాక్టర్ సంజయ్ని తీసుకునేటప్పుడు జీవన్ రెడ్డికి కూడా చెప్పకుండా డాక్టర్ సంజయ్ని తీసుకుండు. అంటే అంతటా తీసుకున్నారు అట్లా. అంతేనా సార్? ఇప్పుడు చెప్పకుండా అంటున్నా, చెప్పకుండా. అవునండి. ఇప్పుడు సిఆర్ గారిని తీసుకుంటున్నప్పుడు అక్కడ పోటీ చేసిన ఇందిరా గారికి చెప్పిండా, దానం నాగేందర్ గారిని తీసుకుంటున్నప్పుడు అక్కడ పోటీ చేసిన వాళ్ళ ఖైరతాబాద్ లో పోటీ చేసిన విజయారెడ్డిని అడిగినరా, లేకపోతే ఎక్కడ మైపాల్ రెడ్డిని తీసుకున్నప్పుడు కాటా శ్రీనివాసుని అడిగినరా, లేకపోతే వీరయ్య గారిని అడిగి తెల్లం వెంకట్రావుని తీసుకున్నారా? సో ఇదంతా కూడా పార్టీ పరంగా తీసుకున్న నిర్ణయం కాబట్టి లోకల్ ఉన్న లీడర్ల యొక్క అభిప్రాయంతో సంబంధం లేకుండానే పార్టీ వాళ్ళ గ్రేటర్ ఇంట్రెస్ట్ అనుకున్నారు. పార్టీ అధిష్టానమే మాకు పర్మిషన్ ఇచ్చింది అనేటువంటిది చెప్తున్నారు కదా. దాంట్లో ఆల్ ఇండియా కాంగ్రెస్ యొక్క ఇది సమ్మతి మేరకే వీళ్ళందరినీ తీసుకుంటామన్నాం అనేటువంటి విషయం బయటకు వచ్చింది. ప్రత్యక్షంగా నాకెవరు చెప్పింది కాదు, బయటకు వచ్చిన విషయం మీ ద్వారా మీద అంటే అది ఆల్ ఇండియా కాంగ్రెస్ నుంచి వచ్చినా మాకు నష్టమే జరిగింది. దాంతో మాకు పార్టీ పరంగా అదృష్టకారు నుంచి తీసుకున్నా కూడా ఈ 10 మందిని తీసుకోవడం వల్ల మాకు నష్టమే జరిగింది. నష్టమే, దాంతో ఏం ఉపయోగం రాలే మాకు. ఎవ్వరు జీవన్ రెడ్డి లాంటి వాళ్ళని మేము పోగొట్టుకున్నాం. సో జీవన్ రెడ్డి 40 ఏళ్ళ శ్రమ కదా, ఆయన వెళ్ళిపోయినాడు. సో ఇట్లా నష్టం జరిగింది పార్టీకి, లాభమేం జరగలే. ఒక్క సంజయ్ గారిదే మనం తీసుకోవాల్సిన అక్కర్లేదు, ఓవరాల్గా దాంతో పెద్ద ఉపయోగం. ఇప్పుడు శ్రీహరి గారు వచ్చినారు, పెద్ద ఉపయోగం ఏముంటుందండి? ఆయన వచ్చి ఇక్కడ మళ్ళా ఇక్కడ పొజిషను, అక్కడ ఉన్నప్పుడు అక్కడ పొజిషను. సో దీనివల్ల ఏంటంటే ప్రజల్లో పల్చనైనా మేము. నేను నష్టం ఎక్కడ అంటున్నా అంటే అది ఆల్ ఇండియా కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం అయినా సరే, స్టేట్ కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్నారా, ఇంతకుముందు కూడా నేను చెప్పిన ఈ విషయము. మాకు ఆ 10 మందితోటి వచ్చి రావడం వల్ల పెద్ద మా సర్కారు కూలిపోయే పరిస్థితి నుంచి బయటపడ్డదేం లేదు. మేము ఆ 10 మంది రాకపోయినా మేము సర్కారులో ఉంటాం. వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ వ్యక్తిగత స్వార్థంతో వచ్చిన వాళ్ళు, మా పార్టీ సిద్ధాంతాలు బాగా ఉన్నాయని వచ్చిన వాళ్ళు కాదు, లేదా ప్రజా సంక్షేమం కోసం వచ్చిన వాళ్ళు ఏం కాదండి. నేను దాంట్లో సమ్మతించను. మా ఆల్ ఇండియా కాంగ్రెస్ పెద్దలు వాళ్ళకేనా సార్ మళ్ళీ టికెట్లు ఇప్పుడు కాంగ్రెస్ నుంచి వాళ్ళకి? అది ఇక భవిష్యత్తు మనం ఇప్పుడు చెప్పాలనేది. సార్ గవర్నమెంట్ పైన వ్యతిరేకత ఎందుకు వచ్చింది సార్? అంటే ఇంతవరకు ఏ కాంగ్రెస్ గవర్నమెంట్ కి ఇంత ఫాస్ట్ గా వ్యతిరేకత రాలేదనేది రాజకీయ విశ్లేషకులు కొందరు వ్యతిరేకత అంటారు, కొందరు బాగుంది అంటున్నారు. గత ప్రభుత్వం కంటే 100 రెట్లు బెటర్ అన్న ఏమనిపిస్తుంది సార్? మేము కూడా బ్యాలెన్స్డ్ గా ఉన్నది అనుకుంటున్నాం. గత ప్రభుత్వం కంటే బెటర్ గానే ఉన్నది. బెటర్ గా ఉందంటారా? 100% బెటర్ అండి, దాంట్లో డౌట్ ఏం లేదు. గత ప్రభుత్వంతో పోలిస్తే బెటర్. కాకపోతే మేము ఇచ్చిన వాగ్దానాలలో సంపూర్ణ చేయలేదు అనేది కూడా ప్రజలకు కావాల్సిన అవే కదా. ప్రజలకి అభివృద్ధి కంటే కూడా సంక్షేమాలు కావాలి కదా. సంక్షేమాలు కావాలి కదా. సంక్షేమం కేసీఆర్ కిట్ వస్తుండే,
ఇలా రకరకాలే ఉన్నాయి. కేసీఆర్ మంచి మంచి పథకాలు ఉన్నాయి. రైతు బంధు పూర్తిగా పడతలేదు. మన హరీష్ రావు చెప్తుండో ఈ కళ్యాణ లక్ష్మి హరీష్ రావు బిడ్డ పుట్టినాక బిడ్డను సంకలేసుకుపోయి అదంతా అతిశయోక్తి మాట్లాడతారు. హరీష్ రావుకు కేటీఆర్ కు వాళ్ళిద్దరికి తప్ప టీఆర్ఎస్ పార్టీలు ఇంకెవరికి పని లేదు. ఇంకెవరికి పని లేదు అసలు టీఆర్ఎస్ పార్టీతోటి. గతంలో ఉన్న మంత్రులు ఎవరు మాట్లాడు, గతంలో ఉన్న ఎమ్మెల్యేలు మాట్లాడారు, ప్రజెంట్ ఎమ్మెల్యేలు మాట్లాడారు, ఎవ్వరు మాట్లాడరండి. ఇద్దరే మాట్లాడతారు, జంబులింగం ఇద్దరు, ఆయన బావబొమ్మార్దులు ఇద్దరే మాట్లాడతారు. ఆ ఇద్దరు కూడా ముఖ్యమంత్రిని ఇష్టమన్నట్టు మాట్లాడతారు. తర్వాత అవాకులు చెవాకులు మాట్లాడతారు. ఏవి మాట్లాడినా ఆ సత్య దూరాలు మాట్లాడతారు. మీరు వచ్చి కేటీఆర్ ను హరీష్ రావు రమ్మని నేను కూడా వస్తాను. రైతు భరోసా, రైతు బంధు, లేకపోతే దీని మన ఏమంటారు రుణమాఫీ ఇంత పెద్ద మాట్లాడుతున్నారు కదా ఎవరు హరీష్ రావు గారు. నేను డాటాతో వస్తానండి ప్రభుత్వ పక్షాన. ఆయన కూడా డాటా తీసుకొని రమ్మనండి. మేము ఎంత ఇచ్చినాము రుణమాఫీ, వాళ్ళు ఎంత ఇచ్చినారు, వాళ్ళు 10 ఏళ్ళ నుండి ఎంత ఇచ్చినారు, మేము 2.5 సంవత్సరాలు ఎంత ఇచ్చినామో దీని మీద లెక్కలు దిద్దాం. సంక్షేమానికి సంబంధించి కూడా మేమెంత ఖర్చు పెట్టినాం, వాళ్ళెంత ఖర్చు పెట్టినాం కొద్దిగా. అంటే నేనేమంటున్నానంటే ప్రతిపక్షం ఎప్పుడైనా కూడా ప్రజాపక్షమే, ప్రజాపక్షంగానే ఉండాలి. నేను కూడా సమర్థిస్తా, మేము కూడా అట్లా ఉన్నాం. ప్రజాపక్షంగా ఉండి ప్రభుత్వాన్ని నిలదీయాలి అనుక్షణం. కానీ ప్రభుత్వం చేస్తున్న ప్రతిదీ అడ్డుపడాలనేటువంటిది ప్రతిపక్షం యొక్క పాత్ర కాదు. ప్రతిదీ వ్యక్తిగతం తీసుకొని ప్రతిదీ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసో లేకపోతే ఇంకొక మంత్రికి టార్గెట్ చేసి మాట్లాడడం కాదు. మేం పాలసీ మీద మాట్లాడదాం. పాలసీస్ మీరు అన్నారు కదా, సంక్షేమం గురించి మాట్లాడదాం అంటాం. ఈ సంక్షేమం గురించే మాట్లాడదాం, చర్చ పెడదాం. రైతు భరోసా కావచ్చు, లేకపోతే రైతు బంధు కావచ్చు, లేకపోతే రుణమాఫీ కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ ఇచ్చిన ఫ్రీ బస్సు కావచ్చు, లేకపోతే ఫ్రీ కరెంట్ కావచ్చు. ఇట్లన్నీ రైతులకు మేమేం చేసినాం, మహిళలకు మేమేం చేసినాం, యూత్కి మేమేం చేసినాం, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినాం, మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చి, ఇవన్నీ కూడా ఒక అర్థవంతమైన చర్చ పెడదాం. రెడీ అయితే మనం పెడదాం, డాటా తీసుకుందాం. మీరందరూ ఉండండి, మీడియా వాళ్ళందరూ కూడా. కులముల తేలిపోతుంది కదా అప్పుడు. సో ఉట్టిగా మాట్లాడడం కోసం మాట్లాడడం, కొన్ని విమర్శను సద్విమర్శను నేను కూడా ఆహ్వానిస్తాను. మా తోడు ఏదైనా తప్పు జరిగినట్టు ఉంటే యూరియా విషయంలో మాకు సజెషన్ చేసిండ్రు, మేము దాన్ని సరి చేసుకున్నాం. కేంద్ర ప్రభుత్వంతో కోఆర్డినేషన్లో కొంత లోపం జరిగింది, దాన్ని సరి చేసుకున్నాం. దాని తర్వాత యూరియాకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అని అదొక పాజిటివ్ యాంగిల్. ఒక పాజిటివ్ యాంగిల్. ఇప్పుడు మూసీకి సంబంధించి ఉట్టిగానే ఆలోచిస్తున్నారు. ఇప్పుడు వచ్చింది కదా మూసీకి సంబంధించి ఒక ఏదో వచ్చింది, దానికి సంబంధించిన చాలా పర్మిషన్స్ ఉన్నాయి సార్. నాట్ ఓన్లీ ద వన్ పర్మిషన్, మొన్న వచ్చినటువంటి ఒక సింగిల్ పర్మిషన్, అది వాళ్ళ భూములు ఇస్తామని వాళ్ళు అనుకున్నారు. దాంతోపాటు ఇంకో కొన్ని పర్మిషన్స్ ఉన్నాయి. ఇప్పుడు కార్తీక్ రెడ్డి ట్రిబ్యునల్లో వేసినటువంటి ఒక కేసు కూడా ఉన్నది, గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి వచ్చినది. ఇవన్నీ కొన్ని ఉన్నాయి. తర్వాత అక్కడ ఉన్నటువంటి మేము కూడా ఆలోచిస్తున్నప్పుడు మా పార్టీ నుంచి కూడా మేము అప్పీల్ చేసింది ఏంటంటే ముఖ్యమంత్రి గారికి, ఫస్ట్ ఈ భూములు ఈ ఏమంటారు మన సైనిక భూములు, తర్వాత ప్రైవేట్ భూములు ఇవి తీసుకునే ముందు అక్కడ మొత్తం నదిలోనే పేదలు కొన్ని గుడిసెలు వేసుకొని ఉన్నారు, లేదా కళ్ళు కట్టుకొని ఉన్నారు. ఫస్ట్ వీటికి ఆల్టర్నేట్ చూపించాలనేటువంటిది మా అందరు పార్టీలో అందరి ముఖ్యమంత్రి గారితో సహా. అందుకని కొంత ఆలస్యం అవుతుంది. సో వాళ్ళకి తప్పనిసరిగా ఆల్టర్నేట్ అయితే సరే ప్రభుత్వంలో అవుతుందా మూసి కావాలని మా అభిలాష, ఆకాంక్ష, ప్రయత్నం. ఈ భవన్ 4th సిటీ నేను వచ్చినాక అంత 4th సిటీ లేదు మనం లేదని చెప్పేసి కేటీఆర్ అంటుంది కదా సార్. ఇప్పుడు వాళ్ళు చేస్తేనేమో ఉన్నట్టు, వాళ్ళు ఫార్మాసిటీ చేసినా ఉన్నట్టే, వాళ్ళు ఏంటి టెక్స్టైల్ వరంగల్ టెక్స్టైల్ సిటీ పెట్టినా ఉన్నట్టే, మనం సిరిసిల్లలో నేతలకు పెట్టింది ఉన్నట్టే, మేము చేస్తే మాత్రం ఏది లేనంట. కేసీఆర్ పెద్ద ఆయన కూడా తోలు తీస్తా అంటుండు. ఆయన కూడా అన్నాడు, పై పాడుకున్నాడు. మరి ఆయన అన్నాడు ఎప్పుడో, చాలా రోజులు అయింది. అంటే ఆయన చాలా నిమ్మలంగా ఉండంట. అసలు బీఫామ్ ఇస్తే గెలిచిపోతారు అట్లుంది ప్రజెంట్ గ్రౌండ్ లో సిచ్యువేషన్. ఉన్న పరంగా ఎన్నికలు పెట్టినా బీఆర్ఎస్ రాజీనామా డిజాల్వ్ చేయని కేటీఆర్ అంటారు, హరీష్ రావు అంటారు. వాళ్ళు అంటారండి, వాళ్ళు ఏమైనా చేసిందా, తెలివి ఉందా, అసలు నైతిక హక్కు ఉందా ఇంకోని అనడానికి? నీకు 63 సీట్లు వచ్చినప్పుడు 10 మందిని కొనుక్కున్నది ఎటుపోయింది?
నీకు 80 సీట్లు వచ్చినప్పుడు మందిని కొనుక్కున్నది ఎడిపోయింది. అనైతిక అంటే రాజ్యాంగ విలువలను తుంగలో రాదు మూసి నదిలేసి తొక్కి పడేసినటువంటి కేసీఆర్కు, కేటీఆర్కు, హరీష్ రావుకు, ఆ పార్టీకి ప్రజాస్వామ్య విలువల గురించి, ప్రజాస్వామ్యం యొక్క రాజ్యాంగ విలువల గురించి, రాజ్యాంగ సంస్థల యొక్క నిర్మాణం గురించి, వాటి యొక్క ఫంక్షనింగ్ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదంటున్నా నేను. ఒక అరాచకమైనటువంటి, అహంకారపూరితమైనటువంటి, దౌర్జన్యకరమైనటువంటి ఆర్థిక విధ్వంసం జరిగినటువంటి తెలంగాణ ప్రభుత్వం అది. 10 ఏళ్ళు మీరు సంక్షేమం అంటున్నారు. సంక్షేమం పేరుతోటి ప్రజలను ఒక దోపిడీ చేసింది ఎక్కడ పోయింది? ఓకే, ఇన్ని లక్షల కోట్లు చేసింది ఎవరి జేబులో పోయినా ఇప్పుడు అర్థమైతలేదు. రేవంత్ రెడ్డి కూడా బాగా అప్పులు చేస్తున్నా అంటున్నారు. అప్పులు చేస్తున్నాం, అప్పులకు లెక్కలు కూడా చూపెడతాం. కేసీఆర్ లెక్కలు చెప్పలేనప్పుడు కానీ మేము లెక్కలు చెప్తాం. చెప్తారా సార్? చెప్తాం, మేము లెక్కలు చెప్తాం. అంటే రేపు ఓడిపోయినాక చెప్తారు లెక్కలు? ఓడిపోయినందుకు చెప్తాం. ఇప్పుడు అడిగితే ఇప్పుడు చెప్తాం, రమ్మానండి. ఓకే, ఇప్పుడు రమ్మానండి. ఫైనల్ గా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందా సార్ ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో? ఇప్పుడు 100% నాకు విశ్వాసం ఉంటుందండి. ఇప్పుడు నేను ప్రభుత్వంలో ఉన్నా, నేను మళ్ళా రావాలని ప్రయత్నం చేస్తే కదా. ఓకే, రెండోది నేను ఇంకొక యాంగిల్ చెప్తున్నా మీకు ప్రయత్నంలో మీకు దాంట్లో ఒకటి రెండో యాంగిల్ కూడా మేము చెప్తున్నా. మీరు టోటల్ తెలంగాణ పొలిటికల్ సినారియో యాజ్ అండ్ టుడే చూసుకున్నా కూడా మేమే అధికారంకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకో నేను చెప్తా సార్, ఎందుకో నేను చెప్తా. మాకు బలమైనటువంటి కార్డర్ ఉన్నది, మేము గవర్నమెంట్లో ఉన్నాం. గవర్నమెంట్లో ఉన్నాం. మేము ప్రజలకు కావాల్సింది వాళ్ళు అడిగితే అడగకున్నా కొన్ని ఇవ్వచ్చు, అడిగిన కొన్ని ఇవ్వచ్చు, లేకపోతే ఎలక్షన్ మేనేజ్ చేసుకోవడం, ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని కొన్ని పనులు చేయొచ్చు. ఓకే, సో ఆ అవకాశం మాకు అంటే అన్ని రకాలుగా గవర్నమెంట్లో ఉన్న దృష్టి మాకు పాజిటివ్ యాంగిల్. ఇక ఎదుటివాడు లేచి నిలబడాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఫామ్ హౌస్ నుంచే బయటికి రాని పరిస్థితి. మీరు ఎక్కడన్నా కూడా కేసీఆర్ బయటకు వస్తే హారతులు ఇస్తారు, ఫుల్ పబ్లిక్ వచ్చేస్తున్నారు. ఇప్పుడు షో మస్తు ఉంటుందండి. కేసీఆర్ హారతులు ఇస్తానంటే 6 నెలలకు ఒకసారి బయటకు వచ్చినానికి హారతులు ఇవ్వాలి. మరి ఇప్పుడు సింహాద్రి లక్ష్మీ అప్పన్న సంవత్సరానికి ఒకసారి దాని మీద తీస్తే అది ఎంత అద్భుతమైనటువంటి పండుగ జరుగుతుంది. గట్లనే ఈయన కూడా రాక బయటకు వస్తే మరి దిష్టి చేయాలనో హారతులు ఇవ్వాలనో ఇస్తారు. నేను ఏంటంటే ప్రజానాయకుడు అన్నాడు ప్రజల మధ్యలో ఉండాలండి, ఫామ్ హౌజులలో కాదు. ఓకే, నేను ఆయనకన్నా చాలా చిన్నోని, ఆయనతో సహచరుడిగా పనిచేసినాను. ఆయన చేసేది ఏ రకంగానూ సమర్థనీయం కాదు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సమర్థనీయం కాదు, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు కూడా సమర్థనీయం కానే కాదు. ఓకే, మీకు తిడతారని భయపడతారు. నువ్వు ఎంతమంది తిట్టలే? నీ నోటికే మొక్కాలి కదా. ఆ రోజు నువ్వు అధికారంలో ఉన్నారో నీ నోటికే మొక్కాలి కదా. అట్లుండే కదా పరిస్థితి. ఏమన్నా అంటే ఎక్కడ 4 తిట్లు పడతాయి అనేటువంటి భయం అప్పుడు లేకుండేనా? ఓకే, సో కాబట్టి టీఆర్ఎస్ లేసే అవకాశం లేదండి. లేదంటారా? లేనే లేదు. టీఆర్ఎస్ కావాలని ప్రజలు కోరుకునేటువంటి పరిస్థితి లేదు. పార్టీ పెట్టింది కదా బీఆర్ఎస్ పార్టీ రావాలి, మళ్ళీ రావాలని ఎక్కడ నేనైతే ఎక్కడ వింటలే. వాళ్ళ కార్యకర్తలు అనుకుంటారు, తప్పులేదు. చాలా సోషల్ మీడియాలో సోషల్ మీడియా ఈజ్ ఎ మేనేజ్మెంట్ అండి, గ్రేట్ మేనేజ్మెంట్ సోషల్ మీడియా. ఇప్పుడు మీరు ఎక్స్పర్ట్, నేను ఎక్స్పర్ట్ దాన్ని చేయాలంటే ఓ ఫేక్ మీడియాను మస్తు చేయొచ్చు. ఇప్పుడు అసలు ఆ బీజేపీ వాళ్ళకైతే ఒక వాట్సాప్ యూనివర్సిటీ ఉన్నది, ఫేక్ మీడియా యూనివర్సిటీ ఉన్నది. వాళ్ళు ఎంత ఫేక్ న్యూస్ స్ట్రాంగ్ అవుతారు కదా. బీజేపీ స్ట్రాంగ్ మొన్న కనిపించింది కదా 3 రోజులు. ఆయన తిరిగిపోయాడు కదా. ఆయన తిరిగిపోతే ప్రజల నుంచి వచ్చిన స్పందన, లేకపోతే వాళ్ళ కార్యకర్తల స్పందన అది చూసిన. కాబట్టి బీజేపీ అండ్ బీఆర్ఎస్ రెండు కూడా ప్రస్తుతం ఉన్న తరంలో రాజకీయంగా బలహీనంగానే ఉన్నాయి. ఓకే, వాళ్ళ బలహీనత మా బలం అవుతుంది, మా బలం అవుతుంది. కాబట్టి మేము వచ్చే అధికారం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉట్టిగా నేను చెప్తలేడు కదా. ఆయనకు కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది, ఆయనకు కూడా అది ఉంటుంది కదా. మేము అదే అనుకుంటాం సార్, ఆయనకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది, గంటకో సర్వే వస్తుంది. ఆయన కూడా ఎంత కాన్ఫిడెన్స్ ఏడికించి వస్తుంది అనుకుంటున్నాం. అది ఆ రిపోర్ట్ పాజిటివ్ ఉంటేనే ఆయన గట్టిగా మాట్లాడుతుండొచ్చు కదా, కావచ్చు కదా. సో కవిత పార్టీ పైన మీ కామెంట్ ఏంది? ఎనీథింగ్ అన్నారు. ఒక ఆడబిడ్డ పార్టీ పెట్టుకున్నది, నడుపుకొని అండి. ఎట్లుంటది అంటారు పార్టీ? మీకు పరిచయం ఉందా గతంలో? ఎందుకు లేదు, మేము అంత కలిసే పనిచేసి. ఇప్పుడు పార్టీ పెట్టింది కదా, ఎట్లుంటది? పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు. అప్పటి వరకు ఎట్లుంటుందో చెప్పలేము. ఆమె ఏంటంటే ఆమెకు కాల్స్తో సింగిల్ డిజిట్ ఎమ్మెల్యే సీట్లైనా గెలుస్తుందా? అది కూడా చెప్పలేము మనం, ఇప్పుడే అనుకోకూడదు.
చెప్పలేదు ఓడిపోతుంది రాదు అని కూడా నేను అనను. ఎందుకంటే ఆమె ఎక్కడ నిలబడుతుంది, అప్పుడు నిలబడ్డటువంటి పరిస్థితుల్లో అంటే ఆమెనే కాకుండా ఒక 9 సీట్లని వస్తాయి అంటున్నా, 5, 4, 9 అట్లా. అంటే ఇప్పుడు చాలా టూ ఎర్లీ అండి మాట్లాడాలి. అంటే ఎవరు లేరు కదా మీ పార్టీలో నాయకులు, ఇంకొకరు జాయిన్ కాలే అంటే ఆ టైంలో సమయానికి మస్తు మంది వస్తారు వేరే పార్టీలో టికెట్ పార్టీలు రానోళ్ళు, టికెట్ రానోళ్ళు, పోటీ చేయాలని అభిలాష ఉన్న వాళ్ళు చాలా మంది వస్తారు. పార్టీ పెడితే పార్టీకి పోటీ చేయడానికి దొరుకుతారు బాగా దొరుకుతారు, దాంట్లో పెద్ద ఇబ్బంది ఏం లేదు. కానీ ఆమె ఏంటంటే నేను బేసికల్గా ఆమెతో విభేదించడం అని కాదు, కానీ వారు వచ్చినటువంటి కాజ్ ఏదైతే పార్టీ పెట్టిన కాజ్ అండ్ ప్యూర్లీ వ్యక్తిగతమైంది అంతే, ఎలగొట్టరు కాబట్టి పార్టీ పెట్టింది. ఆమె వ్యక్తిగతం అంటే ఆమెకేదో ఆత్మగౌరవమా లేకపోతే ఆస్తుల పంచాదా, ఇక అది వాళ్ళు కూడా హర్ట్ అవుతారు ఏదన్నా పదాలు ఉపయోగిస్తే. వాళ్ళు చెప్పే పదాన్ని మనం కన్ఫర్మ్ చేద్దాం, ఆత్మగౌరవమే అనుకుందాం. ఆత్మగౌరవం కోసం వచ్చాను, నీ ఆత్మగౌరవం కోసం నాకేం పని అంటాడు. ప్రజలు మీరు అన్నది చూసిన వాళ్ళకి సంక్షేమే కావాలంటారు. సో నీ ఆత్మగౌరవం కోసం నాకేం పని అంటారు. కాకపోతే ఏదైనా కాన్సెప్ట్ ఇప్పుడు మనకు కేసీఆర్ టైంలో వచ్చిందంటే ఒక తెలంగాణ అనేది ఒక మూమెంట్, ఎన్టీ రామారావు వచ్చిందంటే ఒక ఆత్మగౌరవం తెలుగు అని, ఇలా విజయ్ వచ్చిందంటే ఒక యూత్ అది, లేకపోతే అక్కడ మమతా బెనర్జీ వచ్చిందనంటే ఒక అంటే ఇట్లా ఒక కాజ్ తోటి వచ్చినట్టు ఏది ఉంటే ఎవరమైనా నేను స్టార్ట్ చేసినా, మీరు స్టార్ట్ చేసినా, కవిత గారు స్టార్ట్ చేసినా, ఎవరు స్టార్ట్ చేసినా ఒక కాజ్, ఒక బలమైన కాజ్తో వచ్చినట్టు ఏది ఉంటే కొద్దిగా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయితే ఇండివిజువల్గా వారి దగ్గర డబ్బులు బాగున్నాయి. ఇప్పుడు 10 ఏళ్ళు నాయన దగ్గర చాలా మంది అంటారు సార్ ఇదే మాట, కవిత దగ్గర డబ్బులు బాగున్నాయి. డబ్బులు ఉన్నాయి కాబట్టే కదా కొట్లాట, సార్ డబ్బులే కొట్లాట అంటున్నా నేను. ఆస్తుల పంచేదే ఇది. ఆత్మగౌరవం కంటే ఆత్మగౌరవానికి ఏం తక్కువైంది ఆమెకు? కలెక్టర్లు ఆమె కాళ్ళ దగ్గర కూర్చున్నారు కదండి, కవిత దగ్గర కూర్చోలే. జగిత్యాల కలెక్టర్ కూర్చున్నాడా లేదా? ఆమె చైర్లో కూర్చుంటే వచ్చి కాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడలే లేదా? మనకి ఇన్సిడెంట్ కలెక్టర్లనే కాళ్ళ దగ్గర కూర్చుని పెట్టుకొని అంతకంటే ఆత్మగౌరవం ఉంటుంది ఇంకా ఆమెకు? అప్పుడు ఆత్మగౌరవం గుర్తు రాలేదా? కలెక్టర్ ఆత్మగౌరవం గుర్తు రాలేదా ఆమెకు? ఈయన కాళ్ళు మొక్కించుకుంటాడు కలెక్టర్ తోటి తండ్రి, ఈమె కాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకుంటుంది. వాళ్ళకున్న అహంకారం కదండి, వాళ్ళని చంపిందే వాళ్ళ అహంకారం. అరాచకం అహంకారం రెండు కలిసి వాళ్ళని చంపేసినాయి. లేకపోతే మీరు అన్నట్టు కొన్ని సంక్షేమ కార్యాలు, కొన్ని దీనికి సంబంధించి వాటర్ చేయలేదని నేను అనను, మిగతాలాగా మూర్ఖులుగా నేను మాట్లాడాను. ఓకే, కాంగ్రెస్ 60 ఏళ్లలో ఏం చేసిందని మూర్ఖంగా మాట్లాడతారు బీజేపీ వాళ్ళు, లేకపోతే 10 ఏళ్లలో నువ్వేం చేసినావని నేను అట్లా మూర్ఖంగా మాట్లాడాను కేసీఆర్. రైట్, కొన్ని జరిగినాయి, జరగలేదు అనం, తెలంగాణ తెచ్చుకునేది ఆయన అందుకోసం తెచ్చినాం, అవి జరిగినాయి, కొన్ని జరిగినాయి. మనం కనీసం అది ఎక్కడ పోయిందని తర్వాత విషయం, కానీ మన బడ్జెట్ మనం ఉపయోగించుకునే స్థితి ఉండేనా లేదా? తెలంగాణ రావడం వల్ల, తెలంగాణ రావడం ఏ ఉపయోగం లేదనేటువంటి